ఇండియన్ క్రికెట్లోనే కాదు ఐపీఎల్లో కూడా అయ్యర్కి అడుగడుగున అన్యాయమే జరిగింది. ఐపీఎల్ మొత్తంలో కప్పు ముఖం తెలియని టీంలు ఏవైనా ఉన్నాయంటే అవి ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ జట్లే. అయితే ఆర్సీబీ ఈ టోర్నీలో గెలిచింది కాబట్టి ఆ టీంని పక్కన పెడితే 2020లో ఢిల్లీ టీంని ఫస్ట్ టైం ఫైనల్కి చేర్చాడు అయ్యర్. ఇప్పుడు పంజాబ్ని కూడా ఫైనల్ వరకు నడిపించాడు. లాస్ట్ ఇయర్ కేకేఆర్కి అయితే ఏకంగా 11 ఏళ్ల తర్వాత మళ్ళీ కప్పు అందించి ఐపీఎల్ చరిత్రలో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ కెప్టెన్ అనిపించుకున్నాడు. అది అయ్యర్ అంటే. కానీ ఫస్ట్ టైం టీంని ఫైనల్కి చేర్చాడనే కృతజ్ఞత కూడా లేకుండా గాయం నుంచి తిరిగి వచ్చిన అయ్యర్ని ఢిల్లీ వదిలేసింది. మొన్న మెగా వేలంలో కూడా మళ్ళీ కొనుక్కోలేదు. ఇక లాస్ట్ ఇయర్ కప్పు గెలిపించి ఇచ్చాడనే కనీస రెస్పెక్ట్ కూడా లేకుండా మెగా వేలం ముందు కేకేఆర్ కూడా అయ్యర్ని వదిలేసింది. అనుకోకుండా పంజాబ్ టీం అయ్యర్ని కొనుక్కోవడం, ఇప్పుడు ఆ టీంని కూడా అయ్యర్ ఐపీఎల్ ఫైనల్ వరకు తీసుకురావడం చూస్తుంటే ఇండియన్ క్రికెట్లో అయ్యర్ ఒక ఫ్యూచర్ స్టార్లా కనిపిస్తున్నాడు.